హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. చాలా సపోర్ట్ చేస్తుర్రు. చాలామంది గేదెలకు సంబంధించిన వీడియో పెట్టుకున్నానా అని చెప్పి అడుగుతారు. అన్న జర టైం సెట్ అయితే లేదు, ఎందుకంటే జర దూళ్ళు ఎక్కువైపోయినాయి. ఇంకోటి ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మేతతో ఇబ్బంది అవుతుందన్న, అందుకని చెప్పి వీడియోలు తీయలేకపోతున్నా. ఖచ్చితంగా ఈ వారం నుంచి తీయడానికి ట్రై చేస్తా. కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను 5 గంటలకే బర్రెలను బయట కట్టేసిన. ఎందుకంటే చాలా ఎండలు కొడుతున్నాయి అన్న. ఉదయం పూట 10 గంటల వరకు బయట ఉన్నా, తర్వాత మనం లోన కట్టేసుకోవచ్చు కాబట్టి నేను తొందరగానే కట్టేస్తున్నా. పాలు గిన చాలా తగ్గిపోయినాయి అన్న. ఇంచుమించు పూటకు 3.5-4 ఇచ్చే గేదెలు ఇప్పుడు 2 గిట్లకి ఇస్తలేవు అన్న. అంత తగ్గిపోయినాయి. అంటే ఫుల్ ఎండలు కొడుతున్నాయి, 39 డిగ్రీలు అట్లా కొడుతున్నా. అంటే చాలా నిన్న అయితే ఘోరం ఎండ కొట్టిందన్న. కాబట్టి నేను 5 గంటలకే తొందరగా పాలు పిండేసి బయట కట్టేసి, ఇగో మనకి ఇప్పుడు ఊర్లలో ఖచ్చితంగా మొక్కజొన్న బోరు దొరుకుతుంది కాబట్టి నేను తెచ్చుకుంటున్నా. 600 అట్లా ఖర్చు అయినాయి నాకైతే, కిరాయి అవి కలిపి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండనా. నీళ్ళు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, నీళ్ళు ఉన్న వాళ్ళకే ఎట్లయితే అంటే గడ్డి చూడండి ఒకసారి, గడ్డి ఎండకపోతుంది. అట్లా అయినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే ఇప్పుడు గడ్డికి ఇబ్బంది కాదనుకున్నా. ఇప్పుడు నా దగ్గర జొన్న సొప్పు ఉంది, ఈ ఎండు సొప్పు ఉంది కాబట్టి, మొక్కజొన్న సొప్పు ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది కాదు, చూద్దాంలే అనుకున్నా. కానీ చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఎందుకనంటే బర్రెలు పచ్చి మేత వేస్తేనే మనకు పాలిస్తాయి కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. జొన్న సొప్పు వేసేలా పాలు అంత వస్తలేవా అన్న. ఇంకోటి ఈ వీడియో దీనికి మెయిన్ కారణం ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా, గడ్డి కోసిన తర్వాత మనం మెదలు పెట్టుకుంటాం కదా, అంటే తీయకుండా అట్లనే చేనులో పెట్టి తర్వాత, అంటే ఇప్పుడు 11 గంటలకు వేసేటప్పుడు అప్పుడు తీసుకొచ్చి ఇట్లా వేస్తుంటాం కదా, అప్పుడు ఈ జాగ్రత్తగా ఉండన్నా. ఏమవుతుందంటే చాలా పాములు అంటే మూపుల కింద పోయి చల్లగా వండుకుంటున్నాయి మంచిగా. జాగ్రత్తగా ఉండండి. చీదలు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎండాకాలం అయితే మస్తు పాములు ఉంటాయి చేనులల్లో. ఈ వర్షాకాలం అంటే ఏడవైనా చల్లగా ఉంటాయి కాబట్టి పాములు అంత ఉన్నాయి. ఇంకోటి చూడండి, మార్నింగే వర్క్ కూడా కొట్టుకున్నాం కాబట్టి షెడ్డు పాలు అంతా క్లీన్ చేసి పడేసిన, ఏం లేదు. ఆ ముందల రేకులు అయితే నా పాత బర్రెలు తీసేసినాయి, అంటే కొత్త బర్రెలు తీసేసినాయి, అవి అమ్మేసిన ఆల్రెడీ బర్రెలను. ఇప్పుడు వీటికి ఎండకు కొంచెం అదే మంచిగా అయింది. ఒకసారి చూసుకోండి అట్లా అయిపోయింది నా షెడ్ మొత్తము. ఇప్పుడు షెడ్ పని ఇలా మస్తుందన్న, షెడ్ చేయించుకోవాలి మళ్ళీ. దూడపిల్లలకి అన్నిటికీ మ్యాథ్ వేసేసిన. ఈ ఎండకున్న దూడపిల్లలు 3 నెలల దూడపిల్లలు అనేవి, అవి కూడా నా దగ్గర బతికినాయి. మెయిన్ ఏంటంటే గడ్డిలో జాగ్రత్త ఉండడం, గడ్డి దగ్గర, ఎందుకంటే పాములు మస్తు పాములు ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. గేదెలకు సంబంధించిన వీడియోలు రేపటి నుంచి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది అమ్ముతామంటారు, ఎందుకంటే గడ్డి సరిపోక అట్లా అమ్ముతామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనకు తక్కువగా దొరుకుతాయి. అట్లాంటి వీడియోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే గేదెలకి ఇప్పుడు చాలా రేట్లు ఉన్నాయన్న, కొంచెం చూసి తీసుకోండి. 130,000, 140,000, 150,000 అయినా కానీ రేట్లు ఎక్కువనే. ఎందుకంటే ఇప్పుడు మేతలేంది అవి తెచ్చుకుంటే మనకు 2 లీటర్లు 3 లీటర్లు వేస్తాయి కాబట్టి చూసుకొని తీసుకొచ్చుకోండి. ఏది ఉన్నా కానీ జాగ్రత్త అంతే. బాయ్ ఫ్రెండ్స్.